శ్రీ రమణాశ్రమ లేఖలు 268వ లేఖ. ఇది సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి జనవరి 3, 1950న వ్రాసిన లేఖ. ఉండేదెక్కడ, పోయేదెక్కడికి. 1943, 44 ఆ ప్రాంతంలో చొరవగల ఒక భక్తుడు రమణపురంలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కాబోలు శ్రీవారిని సమీపించి, భగవాన్ మీరక్కడికి దయచేస్తే బాగుండును అని చల్లగా సణిగాడు. భగవాన్ చిరునవ్వుతో, సరిపోయింది, భగవాన్ వచ్చేది ఎక్కడికి, వచ్చేవారంతా భగవానే అనుకో, అంతా వస్తే భగవాన్ వచ్చినట్టు కాదా ఏం, వెళ్ళు వెళ్ళు గృహప్రవేశం కానీ అని చెప్పి పంపి సమీపస్తులతో, చూసారా భగవాన్ రావాలట, ఒక్కొక్కరు అంతే, ఎక్కడికి పోయేది అన్నారు. వేరొక భక్తుడు అందుకుని, ఆ మధ్య ఎవరో భారతమాత కోవిల కడతామని శంకుస్థాపనకు భగవాన్ రాగలరని ప్రకటించారు కదూ అన్నాడు. అవునవును, 5-6 ఏళ్ళు అయిందనుకుంటాను. రావాలన్న పిలుపు లేదు, ఏమీ లేదు. కానీ రైల్లో ఫస్ట్ క్లాస్ ఏర్పాటు చేశామని, భగవాన్ రాగలరని పత్రికల్లో మాత్రం ప్రకటన చేశారు. నా వద్దకు వచ్చి, భగవాన్ వెళతారా అని ఎందరో అడిగారు. ఉండేదెక్కడా, పోయేదెక్కడికి, నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అనేవాణ్ణి అని సెలవిచ్చారు భగవాన్. ఒకసారి తిరుపతికి ప్రయాణ సన్నాహం జరిగిందట కదా అన్నాడు ఒక భక్తుడు. నిజమే, అది విరూపాక్ష గుహలో ఉండగానే నేను అప్పటికి పైన ఏమీ కప్పుకునేవాడిని కాను. ఎందుకో ఆ సంవత్సరం దోమల బాధ విపరీతమైంది. ఏం చేసినా పోలేదు. జయరామన్ మంచి శాలువ ఒకటి కొని తెచ్చి కప్పుకోండి అని నన్ను తొందరించాడు. నేనది తాకనైనా లేదు. కొన్నాళ్ళు చూచారు, మడతగానే ఉంది. దోమలా విపరీతం. ఆ బాధ పడలేక దగ్గరుండేవారంతా కూడబలుక్కుని బయటి వారికి తెలియకుండా తిరుపతి యాత్రకు సన్నాహం చేస్తూ, అలా పోవాలి, ఇలా రావాలి అంటూ నాతో ఏవేవో చెప్పారు. అన్నిటికీ సరి అంటూ వచ్చాను. ప్రయాణానికి మంచి రోజు చూసి అంతా మూటముళ్ళె కట్టి బయలుదేరి, స్వామి పోదామా అన్నారు. ఆహా, పోయిరండి అన్నాను. భగవాను అన్నారు. భగవాన్ పోయేదెక్కడికి, ఉండేదెక్కడా అన్నాను. ఈ దొమల బాధ పడలేకుండా ఉన్నాం కదా అన్నారు వాళ్ళు. పడలేకుంటే మీరు పోయిరండి అన్నాను. మా కొరకా బయలుదేరింది అన్నారు. నేనా ఈ బాధ పడలేనన్నది అన్నాను. ఇంకేం చెప్తారు, లాభం లేదని ప్రయాణం విరమించి శాలువైనా కప్పుకోవాల్సింది అని తొందరించారు. జయరామన్ కొడుకు పిచ్చాండి, అప్పటికి చాలా చిన్నవాడు. వాడు రోజు ఒక పాత గొంగళి కప్పుకుని వచ్చేవాడు. వీరికి వదలరని ఆ కొత్త శాలువ ఆ చిన్నవాడికిచ్చి, ఆ గొంగడి నాకు ఇస్తే కప్పుకుంటాను అన్నాను. ఏం చేస్తారు, తప్పదని అలాగే ఇస్తే కప్పుకున్నాను. కప్పుకోవడానికి అదే ఆరంభం. ముళ్ళల్లే ఉండే ఆ గొంగడికి కప్పుకుంటే దోమలు దగ్గరికైనా వచ్చేవి కావు, వెచ్చగానూ ఉండేది అన్నారు భగవాన్. హిందూ దేశమంతా ప్రచారం చేసి బోధించే నిమిత్తం భగవానుని తీసుకుని వెళదామని కూడా ఎవరో ప్రయాణం చేశారట కదూ అన్నారు ఇంకొకరు. అవును, రాజేశ్వరానంద స్వామియే. పూర్వం కొన్నాళ్ళు వారు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ భగవాన్ దయచేసి ఉపన్యాసాలు ఇచ్చి బోధ చేయాలని, అందుకు గాను ట్రైన్లో స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేస్తారని, ఆ ఊళ్ళో అన్ని రోజులు, ఈ ఊళ్ళో ఇన్ని రోజులు ఆగాలని చెప్తూ ఏవో ప్లాన్లు వేస్తూ ఉండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాడిని. సమ్మతమే అనుకున్నారు. కడకొకనాడు స్పెషల్ క్లాసు అది ఇది ఏర్పాటు చేసి వారి సామానంతా మూటగట్టి, స్వామి బయలుదేరదామా అన్నారు. ఆహా, దానికేం, పోయిరండి అన్నాను. భగవానో అన్నారు. నేనా, ఎందుకు అన్నాను. ఆధ్యాత్మ తత్వం ఇండియాలో బోధించాలి స్వామి అన్నారు. సరి చేసేదేమి, ఉండేదెక్కడా, పోయేదెక్కడికి, నాకెక్కడికి పోయేందుకు స్థలం లేదే అన్నాను. వారు నిర్ఘాంతపోయారు. చాలామంది మోటార్లు వచ్చిన కొత్తలో ఉబలాటం కొద్దీ కొని వెంటనే ఇక్కడికి తెచ్చి, భగవాన్ ఒక్కసారి ఎక్కితే కొండ చుట్టూ తిప్పుకొని వస్తాం, దయచేయండి అని తొందర చేసేవాళ్ళు. అవన్నీ ఎక్కడికి పోయేది అన్నారు భగవాన్. మహావాక్య రత్నమాలలో చూడు, కిం కరోమి గచ్చామి, కిం గృహణామి త్యజామి, కిం యన్మయా పూరితం విశ్వం మహాకల్పాంబునాయథ. ఇట్లు సోదరి. 269వ లేఖ. బాల్యక్రీడలు. ఇది జనవరి 15, 1950న వ్రాసిన లేఖ. తిరుచుడిలో భగవాన్ని జనన మందిరం మరమ్మతు చేయించాలని సర్వాధికారి నిరంజనానంద స్వామి 1945 జనవరిలో ఆశ్రమం నుంచి చాలామంది భక్తులతో బయలుదేరి వెళుతూ ఉంటే, కొందరు స్త్రీలతో కలిసి నేను వెళ్ళి అదంతా చూచి రావడము, ఆ సందర్భంలో శ్రీవారు సెలవిచ్చిన చిన్ననాటి చర్యలు రాసే ఉన్నాను. అప్పుడు మధురలో శ్రీవారికి జ్ఞానోదయమైన ఇల్లు చూచాం. అప్పుడు అక్కడ సుబ్బమ్మ అనే వృద్ధురాలు భగవాను గురించి ప్రశంసించిందని శ్రీవారితో మనవి చేస్తే, ఆమె ఏమి చెప్పిందేమిటి,
అని తరచి అడిగారు భగవాన్. భగవాన్ పారిపోయినప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని, చిన్నతనం నుంచి వారి ప్రవర్తనలో సమత్వం వ్యక్తమవుతూనే ఉండేదని, ఇలాగే ఏవేవో సంగతులు చెప్పింది అన్నాను. ఇంకా ఏం సంగతులు అన్నారు భగవాన్. భగవాన్ ఉన్న ఆ ఇంట్లో నీటి వసతి తక్కువ అవడం వల్ల ఎదురిళ్లలో నీరు తేవలసి వచ్చేదని, అప్పుడప్పుడు భగవాన్ నీళ్లు తెచ్చి ఆ పని ఈ పని చేసి పినతల్లికి సహాయపడేవారని ఏదో చెప్పింది అన్నాను. అవును, పిన్ని పెద్ద బిందె ఎత్తగలిగేది కాదు. చిన్న బిందెతో నీళ్లు ఎన్ని తెచ్చినా చాలక ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అయ్యేది. అందువల్ల అప్పుడప్పుడు పెద్ద బిందెతో తెచ్చేవాణ్ణి దానికే అన్నారు భగవాన్. అది అమ్మకు కష్టంతో వచ్చి అంత పెద్ద బరువు మోయిస్తున్నదే అని అనుకునేదని. ఓసారి ఏదో పని మీద అమ్మ మధురకు వచ్చినప్పుడు ఆమె కూడా నీళ్లు తేవలసి వచ్చి ఆ పెద్ద బిందె ఎత్తలేక, నాయన కొంచెం నీవు తీసుకురారాదు అని భగవాన్తో అంటే, సరే నన్ను తెస్తూ పినినన్నావే, నీవేం చేసావు ఇప్పుడు అని భగవాన్ సెలవిచ్చారని విన్నానే, నిజమా అన్నాను. భగవాన్ నవ్వుతూ, సరి దానికేమీ ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ పంపులు పెట్టారు కానీ ఆ రోజులో నీటికి చాలా ఇబ్బందిగా ఉండేది. చొక్కనాథ వీధికి వైఘా నది చాలా దూరం. మొట్టమొదట మేముండే ఇంటికి మాత్రం చాలా దగ్గరగా ఉండేది. అక్కడుండగా నిత్యం వైఘలో స్నానం చేసేవాళ్ళం. ఎండలు ముదిరితే నీరుండదు. అప్పుడు మేమంతా సాయంకాలం కాగానే వెళ్ళి సాధారణమైన బిందె మునిగేంత లోతుగా చలమలు తీసి ఇసుకలో ఆడుకునేవాళ్ళం. మా ఆటలు ముగిసేసరికి చలమలు నిండేవి. ఆ నీళ్లతో స్నానం చేసి వచ్చేవాళ్ళం. నిత్యం మేము తీసే గుంటలు ఊళ్ళో వాళ్లకు ఉపయోగించేవి అని సెలవిచ్చారు భగవాన్. మహాత్ముల వినోద క్రీడలు పరోపకారంగానే ఉంటావన్నమాట అన్నాను. అది సరి, దానికేమి కానీ మీరు వరదరాజ పెరుమాళ్ళు కోవెలకు వెళ్ళారు కదూ, అక్కడ 3 అంతస్తుల్లోనూ 3 ప్రాకారాలు ఉన్నవి కదా. తరచు పిల్లలమంతా పై ప్రాకారాల్లో చేరి బంతులాటలు, దాగుడు మూతలు మొదలైనవి ఆడేవాళ్ళం. చివరి అంతస్తులో ఉన్న కిటికీలో నుంచి చూస్తే దూరంలో పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. ఆ చెరువుకు అప్పుడప్పుడు వెళ్ళి పందాలు వేసుకుని ఈదేవాళ్ళం. ఎప్పుడు గెలుపు నాదే. తిరుపురం కుండ్రం పోయే మార్గంలోనే ఉన్నదా చెరువు అన్నారు భగవాన్. తిరుపురం కుండ్రంలో భగవాన్ బాలరుతో విందారగించిన విషయం రమణలీలలో చూశాను. అక్కడికి వెళ్లేందుకు వీలు కలగలేదు అన్నాను. అది తిరుచుళ్ళికి పోయే మార్గమే, కొంచెం తిరగాలి అంతే. మధురకు చుట్టూ అటువంటివే పశ్చిమల, నాగమల, ఏనుగమల ఇంకా ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. వాటి మహత్తంతా హాలాస్య మహత్యంలో ఉంది అని సెలవిచ్చారు భగవాన్. ఆళ్ళగారు కోవెలకును వెళ్ళేవారటగా అన్నాను. అవునవును, అది మధురకు 12 మైళ్ళు ఉంటుంది. కోవెల చాలా పెద్దది. అక్కడ నిత్యం 2 వేళలా చక్కెర పొంగలి వినియోగం చేస్తారు. అది ఘుమఘుమ వాసనతో నెయ్యి ఓడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పొంగలి అందరితో పాటు నాకు కొంచెం ఇచ్చారు. మరికొంచెం ఇస్తే బాగుండునే అనిపించింది. అడిగేందుకు అభిమానం. పలక్కుండా ఊరుకున్నాను. మరోసారి వెళితే ఏమైందనుకున్నారు? అక్కడి అర్చకులలో ఒకరి పిల్లలు మధురలో చదువుతూ సెలవు రోజుల్లో ఇంటికి వెళుతూ ఉంటే నేను వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. అప్పుడు అర్చన వంతు వాళ్ళదయింది. వాళ్ళ ఇంటికి దేవాలయానికి 2 ఫర్లాంగుల దూరం ఉంటుంది. రాత్రి పూజ వినియోగాలు అయిన తర్వాత వారి వంతు పొంగలి ఒక పెద్ద పళ్ళ నిండుగా వచ్చింది. వారు నన్ను చూచి, ఈ పిల్లవాడు దృఢంగా ఉన్నాడు, మోయగలుడులే అని ఆ పళ్ళను నా నెత్తిన పెట్టి వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు నడిచారు. అది ఎంత బరువు అనుకున్నారు? ఒళ్ళంతా నొప్పులు పుట్టాయి. రాత్రివేళ చీకటి, భగవత్ ప్రసాదం కనుక కింద పడరాదు. ఏం చేసేది? మరికొంచెం పొంగలి ఉంటే బాగుండును అని ముందు వచ్చినప్పుడు అనుకున్నాను కదా. ఫలితం ఇలా ఉంటుంది కాబోలు అనుకుంటూ ఎట్లాగో మోసి ఇంటికి చేర్చాను అన్నారు భగవాన్. వారెవరూ కొంచెంసేపు తెస్తామని అనలేదా అన్నాను. వారేదో వ్యవహార విషయాలు మాట్లాడుతూ నడిచారు. దీని గురించి జ్ఞాపకమా ఏమిటి అన్నారు భగవాన్. బరువుగా ఉంది, మోయలేనే అని భగవాన్ అనలేదు. అదేనా అన్నాను. సరిపోయింది, ఏదో మోయవలసి ఉంది, మోసాను అంతే. వెనకన ఆకులో పట్టెడు ముద్ద పెట్టారు. కొంచెం తినేసరికి మొహం మొత్తింది. ప్రసాదం కదా, పారవేయరాదని ఎలాగో తిన్నాను. వాళ్ళెవళ్ళు వేలు వేసి ముట్టనే లేదు. తెల్లవారిన తర్వాత పనివాళ్లకు పడేశారు. ఏదైనా అంతే, సమృద్ధిగా ఉంటే ఎవరికి అక్కర్లేదు అని సెలవిచ్చారు భగవాన్. జడభరతుడు పల్లకి మోసినట్లే భగవాన్ పళ్ళెం మోసారన్నమాట అన్నాను. దానికేమి, ఏదో పిల్లవాడు బలంగా ఉన్నాడు, మోస్తాడులేమని అనుకున్నారు. కానీ ఇదంతా ఎవరికి తెలుసును అంటూ ఆ ప్రసంగం తప్పించి కుస్తీ పట్లు, బంతి ఆటలు ఇత్యాది తమ బాల్యక్రీడల విషయం ఎత్తారు భగవాన్. అవన్నీ రమణలీలలో రాసి ఉన్నాయి కదా. ఇట్లు సోదరి. 270 ముక్తికాంత. ఇది 20 జనవరి 1950 వ్రాసిన లేఖ. కొంతకాలం క్రిందట పుతుంబాక శ్రీకృష్ణయ్య అనే భక్తుడు శ్రీరంగనాథుని భక్తులలో
ధనుర్దాసుడనే భక్తుని చరిత్ర తెలుగులో పద్యకావ్యంగా రాసి తెచ్చి భగవానునకు కృతి సమర్పణ చేస్తూ కొన్ని పద్యాలు భగవాన్ ఆకృతి గ్రహించిన తర్వాత వీడ్కోలుగా కొన్ని పద్యాలు విడివిడిగా రాసి ఇచ్చి వెళ్ళిపోయాడట. స్వామి, నా కృతికన్యక భగవాన్నే తప్ప వేరొకరిని వరించనన్నది. తమకు ఈ కన్యాదానం ఇచ్చి తరింపదలిచితిని. కరగ్రహణ మునర్ప వేడుచున్నాను. గ్రహింపుడు అన్న భావం మొదటి పద్యాలలోనూ నీవు అల్లుడవైతివి, నీతో విందారగించితిని, ధన్యుడనైతిని, పోయివత్తును, ముందే ముక్తి కన్యకను చేపట్టావు కనుక నా బిడ్డను చిన్నచూపు చూడవలదు అని కడపటి పద్యాల్లోనూ ఉంది. ఇది జరిగినప్పుడు నేను ఊళ్ళో లేను. తిరిగి రాగానే పై సంగతంతా చెప్పి, ఇదిగో నేను ఇదివరకే ముక్తికాంతను పెళ్ళాడనట, నా బిడ్డను చిన్నచూపు చూడకు అని శాసించారు, చదువు అని నా చేత చదివించారు భగవాన్. అదీగాక ఈ విషయం అందరితోనూ తమాషాగా చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆ గ్రంథకర్త వస్తే, మా మామగారు వచ్చారు చూసారా అంటూ చలక్తిగా సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత కొన్నాళ్లకి మహాదేవ శాస్త్రి వస్తే ఈ పద్యాలు వారికి చూపించి చదివించారట భగవాన్. అది వినోదార్థమే అన్న విషయం గ్రహించలేని రమణమ్మ అనే ఒక భక్తురాలు ఆ పద్యాలు రాసుకుంటానని భగవాన్తో మనవి చేసి ఆ పుస్తకం తీసుకుందిట. ఆ మర్నాటి ఉదయం నేను వెళ్ళేసరికి భగవాన్ చేతిలో ఆ పుస్తకం ఉంది. శ్రీవారు చిరునవ్వుతో నన్ను చూసి, ఇదిగో ఆ కూర్చున్నదే ఆమె కృతికన్యకా సమర్పణ పద్యాలు రాసుకుంటానని నిన్న ఈ పుస్తకం తీసుకుని వెళ్ళింది. సాయంత్రం రాసుకున్న కాగితం చదువుతానని తెచ్చింది. చాలునమ్మా, చదవొద్దులే, దగ్గర ఉంచుకుని పారాయణ చేసుకో అన్నాను. మొన్న మహాదేవుడు వస్తే తమాషాకి చూపాను. వాడిక్కడ చదివాడు. ఇంకే స్వామికి ఇది చాలా ప్రియం అనుకునేది కాబోలు. మహా గొప్పగా రాసుకుంది. తనకు కావాలని కాదు, హాల్లో చదవాలనే అంటూ పక్కున నవ్వారు. దొంగవు, వెర్రివి, మాయావివి అని ఎవరైనా రాస్తే భగవాన్ వేడుకగా అందరికీ చెప్తారు. అది చూసి స్వామికి ఇదే ప్రియమని కొందరు అనుకుంటారు అన్నాను. అదే ఇది రాసిన వారు దానిని పఠిస్తే కన్యాదాన ఫలం కలుగుతుందని కూడా రాస్తే బాగుండేది అన్నారు భగవాన్. 4-5 ఏళ్లకు ముందు రంగనాథయ్యరు అనే భక్తుని భార్య తన కుమారుడు రాసిన రమణ కళ్యాణం అనే అచ్చైన పుస్తకం ఒకటి తెచ్చింది. ఆమె భర్త భగవాన్ చిన్నతనంలో శ్రీవారితో కలిసి ఆడుకున్నారట. ఆ పుస్తకం అంతా పాటలే. భగవాన్ పెళ్లి కుమారులు, ముక్తికాంత పెళ్లి కూతురు. ఓనాడు హాల్లో అవన్నీ పాడసాగింది. బంతులాటలు, భూజంబంతులు, ఊరేగింపులు, ఒక్కటి తక్కువ లేదు. భగవాన్ అప్పుడే మా వైపు చూచి, ఇదిగో చూచారా, నాకు పెళ్ళవుతోంది. అదిగో బంతులాటలు, భూజంబంతులు, తలుపు దగ్గర పాటలు, కట్నాలు అన్నీను. పాపం స్వామికి కళ్యాణం కాలేదే అని వారికి దిగులు. ఆ కొరత ఇలా తీర్చారు. వినండి వినండి అంటూ ఒకటే నవ్వు నవ్వారు. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. శ్రీ రమణాశ్రమ లేఖలు 271వ లేఖ. చలోక్తులు. ఇది ఫిబ్రవరి 4, 1950న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. సుప్రసిద్ధ కవిశేఖరుడైన సుబ్రహ్మణ్య భారతుల వారు దివంగతులైన తర్వాత వారి జ్ఞాపకార్థం తిరునల్వేలి జిల్లాలో ఎట్టయ్యాపురం అనే ఊళ్ళో ఒక భవనం నిర్మించి అందులో వారి చిత్రపట స్థాపనం చేయాలని 12/10/47 ముహూర్తం నిర్ణయించారు. రాజగోపాలాచారి భవనం తెరిచేటట్లు, రామస్వామి రెడ్డి గారు భారతీ చిత్రపటం తెరిచేటట్లు ఏర్పాటు చేశారట. అందుకు ముందుగా 5-6 రోజుల నుండి ఇక్కడ రాజగోపాలయ్యరు, కృష్ణస్వామి కలిసి న్యూస్ పేపర్లో వచ్చిన భారతీ చిత్రపటము, ఆ భవనం చిత్రపటము కత్తిరించి ఒక అట్ట మీద భారతీ చిత్రం పై వరుసన, భవనం చిత్రం కింద వరుసన అతికిస్తూ ఉంటే భగవాన్ వారికి అన్ని విధాల సలహాలు ఇస్తూ వచ్చారు. 11 అక్టోబర్ 1947 తేదీకి పూర్తయింది. వారిద్దరూ అది తెచ్చి భగవాన్కు చూపారు. శ్రీవారు చిరునవ్వుతో, ఇంకేమోయ్, దీనికి కింద ఒకటి పైన ఒకటిగా బొందులు పోసిన కుచ్చుబట్టలు 2 కట్టి వీటి మీద కప్పి ఉంచండి. అక్కడ రాజగోపాలాచారి గవర్నర్ అయితే ఇక్కడ రాజగోపాల్ అయ్యర్ గవర్నరు, రామస్వామి రెడ్డి గారు అక్కడ మంత్రి అయితే కృష్ణస్వామి రెడ్డి గారు ఇక్కడ మంత్రి. రేపేం చేస్తారంటే సరిగ్గా అక్కడ ఏ వేళకు భవనం ఫోటో తెరుస్తారో అదే వేళకు ఒకరు ఈ భవనం మీద బట్ట తొలగిస్తే ఒకరు భారతీ ఫోటో మీద బట్ట తొలగించండి, సరిపోతుంది అని సెలవిచ్చారు. 1947లోనే ఒకనాడు ఉత్తర దేశస్థులైన ఒక భక్తునకు భగవాన్ మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 దాటే వరకు ఏదో బోధిస్తూనే ఉన్నారు. 4:15కు పోస్ట్ వచ్చింది. పోస్ట్ వెళ్ళేసరికి 4:30 దాటింది. బయటకు వెళ్లే వేళ మించుతున్నదని సేవకులు కర్ర కమండలం పట్టుకుని ఉంచున్నారు. భగవాన్ కాళ్ళు సర్దుకుంటూ, ఉండండి అయ్యా ఉండండి. రామభక్తుడైన ఆంజనేయుల వారి అయ్యగారు
వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. వారేం సామాన్యులా? త్వరగా విడవరు, చల్లగా సర్దుకోవాలి, కొంచెం నిలవండి అని సెలవిచ్చి మోకాళ్లకు తైలం రుద్దుకున్న తర్వాత లేచారు. వాయువు నొప్పుల వలన మోకాళ్ళు పట్టుపట్టినవి అనే శ్లేషార్థమిచ్చే శ్రీవారి చమత్కారమైన మాటలకు సభ్యులలో కొందరు చకితులై నవ్వారు. భగవాన్ బయటకు వెళ్ళి తిరిగి వచ్చి సోఫా మీద కూర్చోగానే ఒకరు పక్కనున్న కుంపట్లో ధూపం వేశారు. అది కొంచెం ఎక్కువగా పడ్డం వల్ల పొగ గుప్పున లేచి భగవాన్ ముఖమంతా ఆవరించి ఉక్కిరి బిక్కిరి గావించింది. కిటికీలు తెరుద్దామా అన్నారు ఒక సేవకులు. ఉండనీండయ్యా, ఉండనీండి, గుళ్ళో స్వామికి ధూపం వేసి బాగా పారాలని విసనకరతో స్వామి వైపు పారేటట్లుగా విసురుతారు. మీరు పోగొట్టేందుకు ప్రయత్నిస్తారెందుకు? ఇది తనంతట తానే వస్తుంది. స్వామికి బాగా ధూపం వేయాలని కదూ వేశారు, రానియండి అని భగవాన్ అంటూ ఉండగానే ఒకరి చేత్తో విసిరారు. గప్పున మంటొచ్చింది. భగవాన్ శరీరానికి సెగ తాకిందేమోనని మేమంతా గాబరా చెందుతూ ఉంటే శ్రీవారు చిరునవ్వుతో, ఇది సరి, ధూపం అగ్రాపయామి, దీపం దర్శయామి, ఇప్పుడు సరిపోయిందయ్యా అంటూ సెలవిచ్చి మౌనం వహించారు. ఇట్లు సోదరి. 272వ లేఖ. మిరపకాయ మహత్యం. ఇది ఫిబ్రవరి 6, 1950న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. 1947 ఏప్రిల్ చివరి వారంలో భారతీ పత్రిక వచ్చింది. అందులో పల్నాడు మిరపకాయ యొక్క శ్రేష్టత్వం వర్ణించి దానివల్ల కఫదోషం మొదలైన వ్యాధులు పోతాయని, మిరపకాయ జీర్ణకార్యని, అది వంటికి ఎంతో మంచిదని, వాటితో ఎన్నో మందులు చేయవచ్చునని, అది బలకరమని, బుద్ధి వికాసం కలగచేస్తుందని, ఇంకా ఎన్నో ప్రమాణాలతో ఒక వ్యాసం రాసి ఉంది. భగవాన్ చూచి నవ్వుతూ అదంతా నా చేత అప్పుడే చదివించి ఆశ్రమం డాక్టర్లను చూసి, ఇదిగోనండి, మీరంతా నన్ను కారం తగ్గించి తినమంటారే, ఆ మిరపకాయ మహత్యం భారతిలో ఎలా రాశారో వినండి. నాగమ్మ చదువుతుంది. అది శ్లేష్మానికి మంచిదట, బలకరమట, ఎన్నో సుగుణాలు చెప్పారు అందులో అని చెప్పి ఆ పత్రిక జాగ్రత్తగా దాచిపెట్టమని వెంకటరత్నాన్ని ఆజ్ఞాపించాడు. దీన్నంత జాగ్రత్తగా దాచమంటూ అంటారెందుకు అని మేమిద్దరం అనుకున్నాం. 10 రోజులు దాటిన తర్వాత రిటైర్డ్ సర్జన్ గణపతి అయ్యర్ భార్య జానకి అమ్మాళ్ కొందరు స్త్రీలతో సహా వచ్చి కొద్ది రోజులు ఉన్నారు ఇక్కడ. ఆమె ఒక దినం మధ్యాహ్నం 3ంటికి భగవాన్ ఉద్దేశించి, భగవాన్ శరీరం చాలా చిక్కిపోతుంది, కారం పూర్తిగా మానివేసి బలకరమైన పదార్థాలన్నీ తినాలి, కారం తింటేనే మనుషులు ఎండిపోతారు అంటూ ఎన్నో ప్రమాణాలు నిరూపించి చెప్పసాగింది. సమీపస్తులొకరు భగవాన్ శరీరానికి కారం ఏమీ చేయదమ్మా అని అంటే ఆమె వినిపించుకోక అదే ధోరణితో మాట్లాడింది. సమీపస్తులు మళ్ళీ ఏదో చెప్పబోయినారు. భగవాన్ వారిని వారిస్తూ, ఉండండి అయ్యా మీరు, ఆమె సర్జన్ గారి భార్య, ఆయన మందులిస్తే ఈమె పథ్యపానాదులు చెప్తుంది, మీకేం తెలుసు అని సెలవిచ్చి ఆమె వైపు తిరిగి, మీరు మంచిది కాదంటారు, మొన్న భారతిలో మిరపకాయ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి పెద్ద వ్యాసమే రాశారు, నేను ఎవరి మాట వినేది, ఉండండి చదువుతారు, వింటే మీకే తెలుస్తుంది, ఎండిపోతారని మీరంటారు, పల్నాటి రెట్లంతా మిరపకాయలు దిట్టంగా తినడం వల్లనే కండలు పెరిగి బలిష్ఠులై ఉన్నారట, కారం ఎక్కువ తినడం వల్లనే ఆంధ్రులకు బుద్ధి వికాసము, ధైర్య సాహసాలు, పట్టుదల బాగా ఉన్నాయట, ఉండండి విందురు కానీ అని చెప్పి వెంకటరత్నం చేత పుస్తకం తెప్పించి చదివించారు భగవాన్. ఆమె మరి మాట్లాడలేకపోయింది. ఇట్లు సోదరి.